జీవము కలిగిన దేవుని చేతిలో పడుట అతి భయంకరం అనేసి అన్నాడు. నా చేతిలో పడితే నీకు తెలుస్తుంది, పడనంత వరకు తిరుగు, నీకు ఫ్రీడమ్ ఉంది, స్వేచ్ఛ స్వాతంత్రం అన్నీ ఇచ్చిన. నువ్వు తింటావో తిను, తాగుతావో తాగు, ఎగురుతావో ఎగురు, వ్యభిచారం చేస్తావో ఏం చేస్తావో నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. ఒక్కరోజు మాత్రం నా దగ్గర వచ్చి నిలబడాలి. ఆ రోజు నేను తప్పించడానికి ఎవడో ఉండడు. ఆ క్యూలో నిలబడినప్పుడే గుండెలు అవిసిపోతాయంట, మనిషికి గడ్డ 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 పదురుతాయంట. నా గురించి ఏం వస్తుందో, నా గురించి ఏం చెప్తాడు. అందుకే అంటున్నాడు, జీవము కలిగిన దేవుని చేతిలో పడుట అతి భయంకరం. మారితే ఇప్పుడే మారు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఉన్న పాటలో చూడండి, యేసయ్యా నా పాపములు క్షమించు అంటే ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడున్నాడు. అటువంటి వేదనకరమైన నరకమైన ప్రదేశంలో, కాలిపోయే ప్రదేశంలోనికి వెళ్ళిపోకుండా దేవుడు నేను కాపాడడానికి ఆయన సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. ఈరోజు మేము ఆత్మహత్యలు చేసుకుంటాం, లవ్ ఫెయిల్ అయిపోయింది ఆత్మహత్య చేసుకుంటాం, సెల్ ఫోన్ లేదా ఆత్మహత్య చేసుకుంటాం, పొలంలో పంట చేతికి రాలేదు ఆత్మహత్య చేసుకుంటాం, ప్రేమ విఫలం అయిపోయింది ఆత్మహత్య చేసుకుంటాం. ఇంక అమ్మాయి ఒకటే ఉందా, ఇంకోటి లేదా? భూమి మీద ఇంకా ఆడవాళ్ళే లేరా? ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయింది ఆత్మహత్య. అదేంది, ఇంక నెక్స్ట్ సంవత్సరం ఏం లేదా? ఇంక ఈ సంవత్సరంతో అయిపోయిందా నీ చదువు? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రతిదానికి నీకు సమయము ఉంది. ఈ సమయం దాటితే ఇంకొక సమయం కూడా ఉంది. అందుకే దేవుడు కాలమును సమయమును దేవుడు ఏం చేశాడంటే విడగొట్టాడంట. హల్లెలూయా. ఇదివరకు నేను మీకు వాక్యం చెప్పాను. కాలం అంటే ఏంది? కాలం అంటే దీర్ఘకాలాన్ని సూచిస్తూ ఉంది. అంటే నేను బ్రతికింది, నేను పుట్టింది మొదలుకొని నాకు ఒక 40 సంవత్సరాలు వచ్చేంత వరకు నాకు దేవుడు తెలియదు. 40 సంవత్సరాల తర్వాత నాకు రోగం వచ్చింది, హాస్పిటల్లో పడ్డా. అప్పుడు అంటున్నా, దేవుడా నన్ను క్షమించు, నన్ను కాపాడు అన్నప్పుడు ఆయన అంటున్నాడు, సరే బ్రతుకు. దేవుడు ఆయుష్కాలం ఇస్తున్నాడు, దాన్ని సమయము అనేస్తాను అన్నాడు. మనిషి కాలములో బాగుపడ్డు, దేవుడు సమయం ఇస్తాడు మనిషికి. సమయంలో సద్వినియోగం చేసుకున్నవాడే రక్షించబడతాడు. నీకు సుదీర్ఘకాలం ఇచ్చా, పుట్టిన దగ్గర నుంచి కొంతమంది 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినా కూడా బాగుపడరు. సిలువలో దొంగ, యేసు ప్రభు సిలువ పైన ఉన్న దొంగ, కుడి పక్కన ఉన్న దొంగ బ్రతికినంతకాలం బందిపోటు దొంగనే బ్రతికాడు, బ్రతికినంతకాలం నరహంతకుడుగానే బ్రతికేశాడు, బ్రతికినంతకాలం వ్యభిచారిగానే బ్రతికేశాడు. కానీ ఆ 2 నిమిషాలు మాత్రం ఆలోచన చేశాడు, అమ్మో నేను చేసింది పాపం, నేను చేసింది తప్పు, ఈయన దేవుడు అనేసి నన్ను గుర్తించాడు యేసు ప్రభు. ఈయన దేవుడని గుర్తించి, ప్రభువా నా పాపాలు క్షమించు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి మనస్పూర్వకంగా క్షమాపణ అడిగాడు యేసు ప్రభు. ఆ 2 నిమిషాలు ఏమైపోయాడు? దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. బ్రతికినంతకాలం